నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతక రీత్యా రాహు కేతువుల ప్రభావం ఎంత, రాహు కేతువుల మధ్యలో ఏ గ్రహం ఉంటే ఏం జరుగుతుంది, మరియు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. అందరికి కూడా శుభాశీస్సులండి. ముందుగా మొదటి ప్రశ్న, రాహు కేతువుల ప్రభావం ఎంత? రాహుకేతువుల ప్రభావం అనేది మనకందరికీ చాలామందికి తెలిసిన విషయాలే. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ రాబోయేటువంటి ఈ సంవత్సరం అంతా కూడాను ఉగాది తర్వాత కానీ ఇప్పుడు కానీ మన యొక్క భారతదేశానికి అపసవ్య కాల సర్పదోషం, ఇంకా ఈ యొక్క 2025 అంతా కూడాను అపసవ్య కాల సర్పదోషం అనేది ఒకటి. అలాగే అదే రాహుకేతువుల ప్రభావం వల్ల పంచగ్రహ కూటమి ఇది. దీంతోపాటు ఏంటంటే రాహువు యొక్క కేతు యొక్క మధ్యలో ఏ గ్రహం ఉంటే ఎటువంటి ఫలితాలు అన్నది కూడా మనం ప్రతి విషయం తెలుసుకోవడం. అపసవ్యకాల సర్పదోష ప్రభావం దానివల్ల భారతదేశంలో రాజకీయంగా పెను మార్పులు, అలాగే రాజకీయాల్లో చాలా వింత విచిత్రాలు అనేటివి చోటు చేసుకుంటాయి భారతదేశం అంతా కూడా. ఇదే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు వాళ్ళు రాజకీయంగా రాజ్యాన్ని ఆలడం, రాజ్య పరిపాలన చేయడం. తర్వాత ఇవే కాకుండా దక్షిణ భారతదేశం అనేది ప్రపంచంలోనే ఒక పెను సంచలన మార్పులు తీసుకురావడం ఇది. తర్వాత ఈ యొక్క పంచగ్రహ కూటమి వల్ల కానీ ఈ యొక్క రాహుకేతువుల యొక్క ప్రభావితం కానీ అధికంగా అనారోగ్య సమస్యలు ఎక్కువగా సంభవించే అవకాశం, ఇంకా కూడా భూకంపాలు అధికంగా ఈ సంవత్సరం అంతా కూడాను భూకంపాలు విపరీతంగా ఉన్నాయన్నమాట ఈ యొక్క అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల. ఇదే కాకుండా వచ్చేటువంటి మళ్ళీ వర్షాకాలంలో భారీ సునామీలు కానీ ఇటువంటి అధికమైనటువంటి నష్టాలు కలగచేసేటువంటి సముద్ర ప్రళయాలు కానీ భూకంపాలు కానీ, ఇదే కాకుండా సర్పజాతి బాగా అధికంగా అభివృద్ధి చెందడం, చుట్టూ ప్రపంచమంతా కూడా విష సర్పాలతో కూడుకొని అధికమై సంచారం అనేది అధికంగా సంచారం చేయడం, ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశం విపరీతంగా ఉంది. ఇదే కాకుండా మీరు అన్నట్టుగా ఇందాక రాహుకేతువులలో మధ్యలో ఒక్కొక్క గ్రహం ఉంటే ఒక్కొక్క యొక్క ప్రభావితం ఉంటుంది. అయితే రాహుకేతువుల యొక్క ఒక సైడ్ అంతా ఖాళీ ఉండి మిగతా గ్రహాలన్నీ రాహుకేతువుల మధ్యలో ఒక సైడ్ అంతా బందీ అయిపోయి ఉంటే మనకు కాలసర్పదోషం. దీంట్లో భారతదేశానికి రాబోయేది అపసవ్య కాల సర్పదోషం. ఇందులో కూడా ఏంటంటే ఒక్కొక్క గ్రహం, అంటే చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఒక గ్రహమే ఇద్దరి మధ్యలో ఉండడం. ఈ యొక్క చంద్రుడు రాహుకేతువుల మధ్యలో బంధించబడడం వల్ల దీన్ని అనంతకాల సర్పదోషం అని కూడా పిలవడం జరుగుతుంది, లేదంటే గ్రహణ దోషం అని కూడా పిలవడం జరుగుతుంది. ఎందుకంటే రాహువు కేతువు ఇద్దరి మధ్యలో చంద్రుడు బంధించడం వల్ల ఇద్దరు కూడా చంద్రుడిని మింగడం అంటారు. దాన్ని గ్రహణం అంటే భారతదేశానికి గ్రహణ దోషం అనేది ఎప్పటికీ ఉందన్నమాట. అందులోని ఈ సంవత్సరం 2 సార్లు చంద్రగ్రహణం జరగబోతుంది కూడా. అయితే దాని ప్రభావం ఏంటంటే అధికంగా సముద్ర ప్రళయాలు, మనుషుల్లో మానసికమైనటువంటి సైకాలజికల్గా, అంటే మనుషుల యొక్క ఆలోచన తీరు అనేది ఎవరు ఎప్పుడు ఎలా ఉంటారు, ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడతారు, వాళ్ళ మనసు అనేది మనోబలాన్ని కోల్పోవడం జరుగుతుంది. అధికంగా మానసికమైనటువంటి నష్టాలు, ఇదే కాకుండా ఎక్కువగా అనారోగ్య సమస్యల్లో మళ్ళీ కూడా కోల్డ్, జలుబు అనే లంగ్స్ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా అధికంగా పెచ్చరిల్లే అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇంకా కూడా కొన్ని విషయాలలో మొత్తం నష్టాలు అనేది అధికంగా జరగబోయే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇందులో వీళ్ళ మధ్యలో ఎవరుంటే బాగుంటుంది, కలిసి వస్తుంది అంటే రాహుకేతువుల మధ్యలో గురుగ్రహం ఉన్నట్టయితే వీళ్ళిద్దరి మధ్యలో ఒకడే, మిగతా గ్రహాలన్నీ లోపల బంధించబడి
బయట వచ్చేటప్పటికి వీళ్ళిద్దరి మధ్యలో గురుగ్రహం ఒకరు ఉన్నారంటే భారతదేశానికి లక్ష్మీ యోగం, అలాగే గజకేసరి యోగం, ఇటువంటి యోగాలు ఏర్పడతాయి. యోగాలంటే ఆర్థిక పరంగా దేశమంతా కూడా అత్యున్నత స్థాయికి ఎదగడం, అంటే దేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా కోటీశ్వరులు అయ్యే అవకాశం లేదు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జాతక రీత్యా కూడా గురువు ఒకడు ఉన్నట్టయితే వాళ్ళ యొక్క వ్యక్తిగత ఆలోచన, మంచి ఆలోచన, వాళ్ళ తెలివితేటలు అనేది ఏ రూపంలో ఏ రంగంలోనైనా సరే వాళ్ళు మాట్లాడుతున్నా కూడా ఆ మాట ద్వారా సంపాదించడమే. లేదు ఏ వ్యాపారం చేస్తున్నా ఆ వ్యాపారంలో అధికమైనటువంటి ధన రాబడి, ఏ పని చేస్తున్నా సర్వ విధాలా కూడా వాళ్ళకి ఆర్థిక పరంగా విశేషంగా కలిసి రావడం. దాన్నే మనిషి రాత్రికి మహర్జాతకుడు అంటారు కదా, అదృష్టవంతుడు. ఒక మాటలో అదృష్టవంతుడు కావాలంటే గురువు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నారంటే వాడు పట్టిందల్లా బంగారమే. ఏ పని చేసినా కలిసి వస్తూనే ఉంటుంది. ఈ యోగం ఎలా ఉంటుంది తెలుసుకునే ముందు మరింత ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నాగరాజు హైదరాబాద్ నుంచి. హలో అండి నాగరాజు గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఫస్ట్ ఇయర్ చెప్పండి. 10th డేట్ 10th 1978. 1978 5th month, డేట్ 10. టైం అండి రాత్రి 8:31. రాత్రి 8:31. ఏ ప్రాంతం అండి? సికింద్రాబాద్ అండి. పాల్డేరి. డేట్ ఏంటంటే 20వ తారీఖు. డేట్ 10 నెల 5 1978, రాత్రి 8:31. సరే, తెలియచేద్దాం. హలో, నమస్కారం గురుగారు. దీర్ఘాయుష్మాన్ భవ. మీరు ఏనా రాత్రి ఏదో కూడా తెలియదు గురుగారు. సరే, మీ వాయిస్ కట్ అవుతూ వస్తుంది. రాశి కూడా తెలియదు. సరేనా. మీరు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ కాలయుక్తి నామ సంవత్సరము, అది 1978వ సంవత్సరము, వైశాఖ మాసము, మే నెల. అలాగే మీరు పుట్టిన తిథి కూడాను చవితి, అనగా శుద్ధ చవితి అంటే అమావాస్య తర్వాత 4వ రోజు పుట్టారు, చవితి. అలాగే బుధవారం రాత్రి, మృగశిర నక్షత్రము, 4వ పాదము, మిథున రాశిలో పుట్టారు. మీ పేరు కూడా కిరణ్ కుమార్. జన్మనామం మీకు పెట్టాల్సిన పేరు కిరణ్. ఏం పేరు పెట్టారు? నాగరాజ్ అని పెట్టారు, పర్వాలేదు. జన్మనామం వచ్చేసి కిరణ్. మృగశిర నక్షత్రం, 4వ పాదం, మిథున రాశి. మీ జాతకరీత్యా ఆర్థిక పరంగా ఇప్పటికే నాకు తెలిసి 1-2 సార్లు నష్టపోయినట్టు తెలుస్తుంది. హలో. అవును గురుగారు. ఏంటి, ఏ విధంగా నష్టపోయినారు? అంటే మోటార్ ఫీల్డ్ ఏంటి? మోటార్ ఫీల్డ్ లాక్ అయిపోయింది. గూడ్స్ వెహికల్ గురుగారు. నీ జాతకరీత్యా లక్షల్లో కూడా నష్టపోయే అవకాశం ఉంది. చదువులో కూడా ఆటంకమే జరిగింది. ఎంతవరకు చదివారు? 7th, 10th? నాగరాజు, అవును గురు. ఎంతవరకు చదివారు? 5th వరకేనా? అవును గురుగారు. అవును, చదువులోనూ ఆటంకాలే, అలాగే వ్యాపారాల్లోనూ నష్టాలే. ఆరోగ్య విషయంలో కూడాను మీకు తలకు సంబంధించి, కంటికి సంబంధించి స్కిన్ ఎలర్జీ, చర్మ వ్యాధులు ఏమన్నా వచ్చాయా? ఏం రాలేదు గురుగారు. వచ్చే అవకాశం ఉంది 45 తర్వాత, అనగా 50 ఆ ప్రాంతంలో. జాగ్రత్తగా ముందే ఏదైనా చూసుకోండి, బాగుంటుంది ఆరోగ్యపరంగా. ఇదే కాకుండా మీకు ప్రతి విషయం కూడా ముందే తెలుస్తుంటాయి, అవగాహన బాగా ఉంటుంది. 6th సెన్స్ ఉందన్నమాట, అంటే దైవానుగ్రహం ఉంది. జరిగేది జరగబోయేటివన్నీ కూడా మీకు ముందే తెలుస్తూ ఉంటాయే నాగరాజు గారు? అవును, కొంచెం తెలిసిపోతుంది గురుగారు. ప్రతిదీ నీకు తెలిసిందే జరుగుతూ ఉంటుంది. కాబట్టి నీ భవిష్యత్తు కూడా ఏం జరగబోతుంది అనేది నీకు ముందే అర్థమవుతుంది, తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు నడుచుకున్నట్టయితే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమి అన్నట్టుగా నష్టపోకుండా ప్రతి విషయాల్లో జాగ్రత్తగా నడుచుకోవడం వల్ల మీ యొక్క జీవితం అనేది ఇక్కడి నుంచైనా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వీలైనంత వరకు మీరు సుబ్రహ్మణ్య స్వామికి విభూతితో భస్మాభిషేకం చేయిస్తూ ఒక 9 మంగళవారాలు చేయించండి. విశేషంగా మీకు ఆర్థిక యోగం అనేది కలిసి వస్తుంది, అదృష్టం కలిసి వస్తుంది.
దీంతో పాటు ఇంకా వీలైతే గణపతి పగడం అనేది ఉంటుంది, మంత్రజపం చేసినటువంటి లాకెట్. ఆ లాకెట్ని ధరించుకోండి. మీకు ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను తొందరగా అభివృద్ధి చెందుతారు, స్పీడ్గా చక్కగా. మళ్ళీ 10 మందికి మీరు సహాయం చేసేటువంటి మనస్తత్వం ఉంటే 10 మందికి పెట్టేవాళ్ళు, అటువంటి గుణగణాలు ఉన్నాయి కాబట్టి చక్కగా అన్ని విషయాలలో మీకు కలిసి వస్తుంది, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడాను కలిసి వస్తుంది. ఇలా చేసుకున్నానా శుభం. అలాగే గురువు గారు, గురువు గురించి చెప్తున్నారు, రాహుకేతు మధ్యలో. అవును రాహుకేతువుల మధ్యలో గురువు ఉన్నట్టయితే, ఇందాక చంద్రుడు ఉంటే ఏం జరుగుతుంది, అలాగే మనకు గురువు ఉంటే కూడా ప్లస్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట, శుభాలు ఎక్కువగా ఉంటాయి. మన వ్యక్తిగత జీవితంలో ఇలా మనం ఉన్నప్పుడు పుట్టామనుకోండి, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఒక పర్ఫెక్ట్ అయిన మనస్తత్వం. ప్రతిదాన్ని కూడా ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, మంచి ఏమిటి చెడు ఏమిటి అనేదాన్ని రెండింటిని గ్రహించడం. రెండోది అన్నీ కూడా మంచే చేసుకుంటూ వెళ్ళడం. ఎవరిని పరిగణలోకి తీసుకోరు, వాళ్ళకు నచ్చిందే వాళ్ళు చేస్తారు. దాంట్లో కూడా ఇది మంచా కాదా అనేది వాళ్ళ ప్రవర్తన విధి విధానం అనేది చాలా పద్ధతిగా ఉంటుంది. వాళ్ళు ఏది చేసినా కూడా మంచే చేస్తారు. స్పిరిచువల్గా అధికంగా భక్తి పారవస్యంలో ఉండడం. ఈ ప్రపంచంలో ఏదైనా సరే లాస్ట్కి శాశ్వతమైనది భగవంతుడే, దైవమే. మనం ఎన్ని మాట్లాడుకున్నా, మనం ఎన్ని ఆలోచించేసినా, మన నడవడిక ఎలా ఉన్నా చివరికి ఫైనల్గా ఈ విశ్వంలో ఏదైనా సరే ఉంది అంటే అది దైవం అనే వాళ్ళ యొక్క ప్రగాఢ నమ్మకము. అలాగే వాళ్ళు ఏది చేసినా కలిసి రావడం అంటే వాళ్ళు చేయడమే కాదు, వాళ్ళు ఒకరింట్లో పోయి అడుగు పెట్టొచ్చినా సరే వాళ్ళకు పాజిటివ్ ఎనర్జీ. వివాహమైందనుకుందాం, అబ్బాయికి అత్తగారింటికి పోయి అడుగు పెట్టడం, అదే మా అల్లుడు వచ్చిన తర్వాత మాకు కలిసి వచ్చిందని కూడా చెప్పుకుంటుంటారు, లేదంటే మా కోడలు వచ్చిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చింది అని కూడా చెప్తూ ఉంటారు. అట్లా అటువంటి వాడు అత్తగారింటికి పోయి అడుగు పెట్టి నిద్ర చేసి వచ్చాడంటే వాళ్ళ జాతకమే, వాళ్ళ జీవితమే మారిపోతుందన్నమాట. ఆ విధంగా వాడు ఏ పని చేసినా కలిసి రావడం, ప్రతి దాంట్లో పద్ధతిగా ధర్మంగా నడుచుకోవడం, గుళ్ళు అలాగే కోనేర్లు, బావులు లేదా సంఘ సేవలు, అనాథ ఆశ్రమాలు, ఇటువంటివి అటువన్నీ కూడా నిర్మాణం చేస్తూ ఉండడం. ఇటువంటి ప్రతి పని కూడా అతను చేసే ప్రతి పని కూడాను 10 మందికి ఉపయోగపడే విధంగానూ ఉంటుంది, తనకు కూడాను ఆర్థిక పరంగా బాగా చక్కగా కలిసి వస్తూ ఉంటుంది. గజకేసరి యోగం అని కూడా అంటారనమాట. అంటే విశేషమైనటువంటి వాడికి ఆర్థికంగా ప్రతిరోజు కలిసి వస్తూ ఉంటుంది. వాడి పెట్టుబడి అనేది భగవంతుడి దగ్గర ఉన్నట్టే అని అనుకోండి. అంటే అవసరం వచ్చినప్పుడల్లా తీసుకున్నట్టుగా మనం పనిచేస్తే సంపాదించి దాచుకుంటాం బ్యాంకులో, అది అవసరానికి ఉపయోగపడుతుందని. అది మనకు అనవసరమైనటువంటి ఖర్చులు కూడా ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా వీడికి ఎప్పుడు ఏ పని ప్రారంభం చేసినా, ఏ రూపంలోనైనా దానికి కావాల్సినంత ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది జీవితకాలం అంతా కూడా. ఇటువంటి యోగం కలగాలి అంటే గురువు ఉన్నట్టయితే విశేషమైనటువంటి మహర్జాతకుడు, అతన్నే అదృష్టవంతుడు. ఇవన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయనుకోండి, ఉండడం అంటే రాహుకేతువుల మధ్యలో శని ఉన్నాడనుకోండి, వాని జీవితం అనేది నరకంగా ఉంటుంది. దీని గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్ కోదండపాణి తన గురించి రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి కోదండపాణి గారు. నమస్కారం అండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇయర్ చెప్పండి. 1986 1986 మార్చి 10 మార్చా అండి? మార్చి అండి. 1986 3/10. ఓకే అండి, టైం అండి? రాత్రి 8 గంటలు. రాత్రి 8 గంటలు. ప్రాంతం అండి? తెలియజేస్తా, మాట్లాడండి గురువు గారు. హలో సార్, చెప్పండి నాన్న. అసలు ఏ పని చేసినా బాగుంటలేదు సార్. అసలు ఏం పేరు పెట్టారు నీకు? కోదండపాణి. అయితే ఈ రోజు నుంచి పేరు మార్చుకోండి. అంటే పిలవడం అంటే అన్నిట్లో రాతపూర్వకంగా ఉన్న పేరు మారదు, కానీ పిలుచుకోవడం అనేది మార్చుకో.
నేను ఆ పేరు మీకు తెలియచేస్తా. ఎప్పుడన్నారు మీరు పుట్టింది? సాయంత్రమా? సాయంత్రం సార్. ఎన్ని గంటకన్నారు? 8 గంటలు. 8 గంటలకి. సరే, పర్వాలేదు. మీరు పుట్టినటువంటి తిథి శ్రీ క్రోధన నామ సంవత్సరం మాఘమాసంలో పుట్టారు. అవును సార్. అలాగే మహాశివరాత్రి అయిపోయినాక రెండో రోజు అమావాస్య, సోమవారము, పూర్వభాద్ర నక్షత్రము, రెండో పాదము, కుంభరాశిలో పుట్టారు. మీ జన్మనామం వచ్చేసి సోమశేఖర్. సోమవారం రోజే పుట్టారు. పేరు కూడాను సోమశేఖరే వస్తుందన్నమాట. సో అక్షరాల మీద పేరు పెట్టుకోవాలి, లేదంటే దా మీద పేరు పెట్టుకోవాలి, దామోదర్ అని. అయితే ఆ దామోదర్ కన్నా కూడా జన్మనామం రెండో పాద ప్రకారంగా సోమశేఖర్. ఈ రోజు నుంచి ఈ పేరు మార్చుకోండి. ఇదే నువ్వు కంటిన్యూ చేసుకో. ఈ పేరుని నీకు విశేషంగా రాజయోగం పడుతుంది. నీకు ఆర్థిక పరంగా విశేషంగా కలిసి వస్తే అప్పుడు మాకు మా యొక్క సుబ్రహ్మణ్య స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఉంది, ఆ యొక్క ట్రస్ట్కి డొనేషన్ చేయండి. మీకు విశేషంగా కలిసి వచ్చిన తర్వాతనే. అలాగే మీ జాతక రీతి ఇప్పటి వరకు అయితే ప్రతి విషయాల్లో నష్టాలే. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కానీ వివాహ విషయంలో అయినా నష్టం జరిగిందా? హలో కోదండపాని. ఆర్థిక పరిస్థితిలో జరిగింది సార్. ఆర్థిక పరంగా నష్టాలే ఉన్నాయి, వివాహ జీవితంలో కూడా నష్టాలే ఉన్నాయి. వివాహమై పిల్లలు ఎంతమంది? 2 పాపలు సార్. పాపలు పుట్టారు కాబట్టి సరిపోయింది. అబ్బాయి పుట్టినట్టు అయితే నష్టపోయేవాళ్ళు అంటే ఫ్యామిలీ భార్యాభర్తల మధ్య కూడా ఎడబాట్లు అనేది ఉన్నాయి. అనగా ఆర్థిక పరమ అనేది మళ్ళీ ఏదో ఒకటి చేసుకోవచ్చు, కానీ సంసార పరంగా నష్టాలు జరగకుండా చూసుకోవాలి, జాగ్రత్త. అలాగే ఆర్థిక పరంగా ఇందాక చెప్పారు కదా నష్టం అనేది, వాస్తవమే నష్టం ఉంది. దీనికి వీలైతే గణపతి యొక్క ముత్యం ఉంటుంది, ఆ ముత్యాన్ని మంత్రజపం చేసినటువంటి ముత్యాన్ని తీసుకొని ధరించుకో. నీకు ప్రతిరోజు ఆర్థిక పరంగా ఏదో ఒక రూపంగా కలిసి రావడం జరుగుతుంది. లేదు అవసరం లేదు, ఇందాక పేరు చెప్పినట్టుగా మార్చుకో, ఆ పేరుతోనే అందరి చేత పిలిపించుకో. నీకు ఆర్థిక పరంగా ఇక్కడి నుంచి రాజయోగం కలుగుతుంది, చక్కగా కలిసి వస్తుంది నాన్న. శుభం. మరో కాలర్ అన్నపూర్ణ సిరిసిల్ల నుంచి రెడీగా ఉన్నారు. నమస్కారం అండి అన్నపూర్ణ గారు. నమస్కారం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, ఇయర్ చెప్పండి. మా హస్బెండ్ది హస్బెండ్ది 3/2/1982. 1982 ఫిబ్రవరి అండి? ఫిబ్రవరి 3వ తారీఖు. ఓకే. టైం అండి? టైం తెలియదు మేడం. టైం తెలీదు. ఏ ప్రాంతం అండి? ఆయనకు ఆరోగ్యం బాగుండట్లేదు. ఓకే ఓకే, మాట్లాడండి, గురువు గారితో మాట్లాడండి. హలో హలో గురూజీ గారు. మీ వారి పేరు ఏం పేరు పెట్టారమ్మా? సురేష్. సరేనమ్మా, మీ వారు పుట్టినటువంటి తెలుగు సంవత్సరం శ్రీ దుర్మితి నామ సంవత్సరం మాఘమాసంలో పుట్టారు. అలాగే ఆయన పుట్టినటువంటి తిథి శుద్ధ దశమి, బుధవారము, రోహిణి నక్షత్రము, వృషభ రాశిలో పుట్టారు. ఆయన పేరు వచ్చేసి విజయ్ కుమార్ పేరు పెట్టాలి అతనికి, కానీ పెట్టలేదు. అలాగే తనకు చదువు ఏదైనా ఆటంకం జరిగినట్టుంది. విద్య ఇక్కడ 10th వరకే చదివాడా? 10th వరకే చదివారు. బిజినెస్ లో నష్టాలున్నాయి. ఏది చేద్దాం అనుకున్నా అని కుదరట్లేదు. ఆర్థిక పరంగా నష్టాలు ఉన్నాయమ్మా. చదువులోనూ నష్టాలే, ఆటంకాలే. అలాగే చేసే ప్రతి వ్యాపారం ఏది చేసినా కూడా నష్టాలే ఉన్నాయి. ఇవే కాకుండా మీ ఇద్దరి మధ్య కూడా ఎడబాట్లు ఏమైనా జరిగాయా? చాలా జరిగాయి సార్. అవును, విడిపోవాల్సినటువంటి వాళ్ళమ్మా మీ జాతక రీత్యా. అవును గురూజీ గారు. చాలా నష్టాలు ఉన్నాయి, తీవ్రమైనటువంటి చెప్పుకోలేనటువంటి నష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము మీడియా ద్వారా తెలుసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీ పర్సనల్గా తెలుసుకోండి అమ్మా, పూర్తిగా అన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే చెప్పుకోలేనట్టే సమస్యలు ఉన్నాయి కాబట్టి. ఇవి కొంతవరకే మనం అయినా ఈ టైం సరిపోదు చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు. అతని జాతక రీత్యా అన్ని విషయాలలోనూ నష్టాలే ఉన్నాయి. సంసార జీవితంలోనూ, ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనూ, ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా నష్టాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా భవిష్యత్తునంతా కూడా క్షుణ్ణంగా పర్ఫెక్ట్గా తెలియచేసే వాళ్ళు ఉన్నప్పుడు పూర్తిగా ఒకసారి తెలుసుకోండి. ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ఒకరిని నమ్ముకుంటే మంచి చెడులు ఏదైనా కూడాను అతని బాధ్యతగా ఉంటాయి. పూర్తిగా సంపూర్ణంగా తెలుసుకోవచ్చు. అలాగే దానికి తగిన పరిష్కార మార్గం కూడా
ఎందుకంటే మనము స్పిరిచువల్గా పరిష్కార మార్గం అనేది దేవుడే దిక్కు. ఆ మార్గంలో మనం వెళ్ళామంటే ఈ రోజు కాకపోయినా రేపైనా సరే బాగుపడతామమ్మా. అలా చేసుకోండి, మంచి జరుగుతుంది, శుభం. గురువు గారు, రాహు కేతువుల మధ్య శని గురించి చెప్తూ ఉన్నారు. అవును, ఇందాక మనము చెప్పుకున్నాం కదా, గురువు ఉంటే యోగం ఏర్పడుతుంది. వాళ్ళు మాట్లాడినా కూడా వాళ్ళ మాటకు విలువ, అలాగే వాళ్ళ మాట లెక్కలేనంత సంపద. అలాగే ఆ రాహుకేతువుల మధ్యలో మిగతా గ్రహాలని ఒక వైపు ఉండి వీళ్ళిద్దరం మధ్యలో ఒక సైడు శని ఉన్నట్టయితే జీవితం అనేది అష్ట కష్టాలు. అధపాతాళానికి అంటారు. అధపాతాళానికంటే భూమిలోకి తొక్కబడినటువంటి వాడు అన్నట్టుగా ఉంటుంది. అంటే వాళ్ళ జీవితము ఏది చేసినా కూడా రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఏ పని చేసినా రివర్స్ అయిపోతుంది. లాస్ట్కి వాడు మాట్లాడినా కూడా ఎవరు ఒప్పుకోరు. ఒప్పుకోరు. ఇలాంటి జాతకం ఉన్న వాళ్ళకి చాలా మంది ఉన్నారు. వివాహం తర్వాత కానీ, వచ్చిన వైఫ్ తో కానీ ఏమైనా చేంజెస్ ఉంటాయా? పిల్లలు పుట్టిన తర్వాత కానీ? లేదు, పిల్లలు పుట్టితే ఆ విషయంలో ఏదైనా మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడాను అటువంటి వాళ్ళకి స్త్రీ సంతానం కలగాలి మొదటిగా. స్త్రీ సంతానం కలిగితేనే వీళ్ళ జాతకం మార్పు చెందే అవకాశం ఉంది. లేదనుకోండి పుత్ర సంతానం కలిగిందనుకోండి, పుత్ర సంతానం యొక్క ప్రభావం వల్ల ఆ యజమాని అంటే తన తండ్రి చనిపోయే అవకాశమే ఉంటుంది. ఏకంగా గండాలే ఉంటాయి. లేదంటే ఆర్థికంగా నష్టపోవడాలు, లేదంటే దేశ బహిష్కరణ లాంటివి, లేదా ఇటువంటి చెప్పుకునేది ఒకటి కాదు, బలమైనటువంటి నష్టాలు కూడా ఉంటాయి. అదే అమ్మాయి పుట్టిందనుకోండి, వాడి జీవితానికి పెనుమార్పు అంటే ఆర్థిక పరంగా కలిసి రావడం కానీ, లేదా ఇంకా మిగతా విషయాలలో కూడా ఏదైనా సరే ప్రతి విషయాల్లో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి వాళ్ళకి. లేదు, అతని జాతక రీత్యా ఏంటంటే విద్యాపరంగా ఆటంకాలే, చేసే ఉద్యోగపరంగానూ నష్టాలే, లేదా వ్యాపార పరంగానూ నష్టాలే. ఉద్యోగమే చేస్తున్నాడు అనుకోండి, వాళ్ళు పర్ఫెక్ట్గా ధర్మంగా చేసినా కూడా వాళ్ళ చేయని దానికి కూడా నిందలు పడి ఆ నిందలను భరించలేక వాళ్ళు చేయరాని తప్పుకు కూడా కటకటాలుగా అంటే జైలు పాలయ్యే అటువంటి నష్టాలు. దాన్ని అధపాతాళం అంటారు. వాళ్ళు ఏది చేసినా కూడా రివర్సే. వాళ్ళు మంచి మనుషులే అనుకుందాం, వాడు మంచి మాట్లాడినా ఎదుటివాడికి చెడుగా వినిపిస్తుంది, చెడుగా అనిపిస్తుంది. వీడు మంచి మాట్లాడదాం, మంచి చెప్దాం అనుకున్న 10 మందికి కోపాన్ని కలిగించే విధంగా ఉంటుంది. అదేనన్నమాట, రివర్స్, ప్రతిదీ ఆపోజిట్ అయిపోతుంటుంది. ఇదే కాకుండా తన కుటుంబానికి కూడా వాడు పుట్టిన తర్వాత అన్ని నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. జీవితం అంతా కూడాను అపసవ్యం అంటున్నట్టు. అపసవ్యం అంటే చీకటి, రాత్రి వేళ చీకటి. సవ్యం అంటే పగలు. అంటే ఇప్పుడు చీకటి పగలు అన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న, అమావాస్య రోజు పుట్టిన అమ్మాయి, పౌర్ణమి రోజు పుట్టిన అబ్బాయి, వీళ్ళ జాతకాలకు నిజంగా ఎఫెక్ట్ ఉంటుందా గురుగారు? ఎలా ఉంటాయి? 100% చేయకూడదు. 100% అమావాస్య రోజు పుట్టినవాడు, అమావాస్య పుట్టిన అమ్మాయిని వీళ్ళిద్దరికి వివాహమే చేయకూడదు. ఎందుకంటే ఇద్దరు దొంగోడు అంటారు. ఏమంటారు? దొంగోడు అంటే ఇవన్నీ చెప్తే బాగోదు. కానీ వాళ్ళ జీవితంలో ప్రతి దాంట్లోనూ క్రిమినల్ అన్నట్టుగా ఉంటుంది, క్రిమినల్ బ్రెయిన్ అన్నట్టుగాను. వీళ్ళ యొక్క బుద్ధి ఏంటంటే ఎప్పుడు దొంగతనాలకే ఆలోచనలు చేయడం, ప్రతిదీ ఒక చోరకళ అనేది వీళ్ళలో పూర్తిగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్నా కూడా తెలియనట్టుగా ఉంటుంది. వాళ్ళు చేసే దొంగతనం కూడా మూడో కంటికి తెలియదు అన్నమాట. ఇటువంటి విచిత్రమైనటువంటి ఇంకా దొంగల ఫ్యామిలీ అంటారు అనుకోండి. కాబట్టి అలాంటి వాళ్ళకి వివాహం చేయకూడదు. చాలా చక్కటి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. సర్వే జన సుఖినో భవంతు. చూశారు కదండి, ఇది వాళ్ళ అదృష్టం కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.